జనసేన టీడీపీ కలిసి పొత్తుల్లో భాగంగా చేస్తున్నట్టు క్రమంలో కేవలం 60 స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తుల క్రమంలో ఏ జాబితా కూడా బయటికి రాకపోవడంపై మాత్రం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు అది బయట ఈ మూమెంటు ఆయన అడిగి ఈయన అడిగి లేదని అంటే అది జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కష్టాలను తీర్చేందుకు వదిలిన బాణమే షర్మిల. కానీ 2024 మాత్రం షర్మిల చంద్రబాబు నాయుడు ఒగిదిన బాణం అని చెప్పేసి అధికార పార్టీ దుమ్మెత్తి. పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు, ఏం జరుగుతుందో వేచి చూద్దాము అనేటటువంటి. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. కనీసం 60 రోజులు కూడా లేని నేపథ్యంలో పార్టీలన్నీ కూడాను వారి అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియను మొదలుపెట్టి అందులో భాగంగా అధికార పార్టీ మాత్రం 6వ జాబితా రూపంలో తమ అభ్యర్థులను సఫలం చేస్తూ ప్రకటనలు చేస్తుంది. కాకపోతే జనసేన టీడీపీ కలిసి పొత్తుల్లో భాగంగా చేస్తున్నట్టు క్రమంలో కేవలం 60 స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తుల క్రమంలో ఏ జాబితా కూడా బయటికి రాకపోవడంపై మాత్రం తీవ్ర అనిశ్చితి నెలకొనుంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట ఉన్నారు. చూస్తే మీరే కొద్ది క్షణం క్రితం 60 రోజులు కూడా వ్యవధలేదు, యుద్ధానికి సిద్ధం కండని కార్యకర్తలను పిలుపునిచ్చారు. కాకపోతే జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఈరోజు ఆ పొత్తుల వ్యవహారంలో ఒక అభ్యర్థి జాబితా కూడా రాలేదు. ఒక అనిశ్చితి నెలకొనుంది. కొద్దో గొప్ప మంది లీడర్లు తప్ప వారిని సన్నిహితంగా ఉంచే పరిస్థితి లేదు. అసలు ఈ అనిశ్చితి గల కారణాలు ఏంటి? ఎటువైపుగా జాబితా రూపొంది? అనిశ్చితి మీరు చెప్తున్నారు తప్ప అది ప్రజల్లో లేదు. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు గతంలో ఈ 76 సంవత్సరాల్లో ఇండియా ప్రజాస్వామ్యం వచ్చిన దగ్గర నుంచి దీనికి ఒక పద్ధతి ఉంది. ఏదో ఒక పార్టీ ఏదో చేసుకుంది కదా, అలా మీరెందుకు చేయలేదు అని చెప్పి సర్వసాధారణంగా అడుగుతారు. అడగడంలో తప్పు లేదు. కానీ ఎప్పుడు కూడా షెడ్యూల్ వచ్చిన తర్వాత మొన్న తెలంగాణలో చూసాం, నిన్న రాజస్థాన్లో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం. ఎప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు అక్కడ ఉంచి చేయడం అనేటటువంటిది పొలిటికల్ పార్టీస్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 76 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు అది బయట ఈ మూమెంటు టీవీలు వచ్చిన తర్వాత ఇవి వచ్చిన తర్వాత ఆయన అడిగి ఈయన అడిగి లేదని అంటే అది కావాల్సినటువంటి ఇష్యూ కాబట్టి దీని కింద అడుగుతారు. అడగడంలో తప్పేం లేదు. అందువల్ల ఇప్పుడు జరిగిపోయింది కానీ జరగబోయేది కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేటటువంటిది ఖచ్చితంగా ఇది విన్నింగ్ పొత్తు అనేటటువంటిది విజయడంక మోగిస్తుంది. ఇందులో వస్తాయి, అందులో ఎవరికి ఏమీ డౌట్ అక్కర్లా. రెండు పార్టీల అధినేతలు ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఒక డయాస్ని గెలిపే ధ్యేయంగా చేస్తున్నట్టు ఈ క్రమంలో గ్రౌండ్ లెవెల్ ఇప్పటి వరకు జనసేన రాష్ట్రంలో టీడీపీతో పొత్తులు ఉంది, కేంద్రంలో మాత్రం బీజేపీతో పొత్తునున్నట్టు ఈ డైనామా అతి త్వరలో వేడనుందని కళా వెంకటరావు కొద్దిసేపటి కిందే కార్యకర్తలు భరోసా. అంటే ఇవి ఏదైనా జరగవచ్చు, పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు. ఇవి 10 మంది కలిసి ఉంటే బాగుంటుంది అనేటటువంటి పద్ధతిలో 10 మంది దగ్గర ఇది వినిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాము అనేటటువంటిది మేమంతా అనుకుంటున్నాం. అదే విషయం కార్యకర్తలు కూడా అడిగినా, ఏది జరిగినా హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి హైకమాండ్ నిర్ణయించేంత వరకు మనం ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈ టైంలో ఉంది అనేది చెప్పడం జరిగింది. అందుకే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఏకంఠంతో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఈ టైంలో కథన రంగంలోకి కలిసి దూకడానికి సిద్ధంగా ఉన్నాము అనేటటువంటిది వచ్చినటువంటి డిస్కషన్. దాన్నే నేను చెప్పాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కష్టాలను తీర్చేందుకు వదిలిన బాణమే షర్మిల. కానీ 2024 మాత్రం షర్మిల చంద్రబాబు నాయుడు ఒగిదిన బాణం అని చెప్పేసి అధికార పార్టీ దుమ్మెత్తిపోతుంది. ఇంకొకరి గురించి మాట్లాడకూడదు, కానీ మీరు ఆఖరణ ఒక మాట అన్నారు, ఇదేదో చంద్రబాబు నాయుడు గారు బాణం వదిలారని. ఇవేవో బాణాలు వదలాల్సిన పని మాకేమీ లేదు. మా పార్టీ 42 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో సేవ చేసింది. అలాగే ఇండియాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరాగాంధీని పక్కకు దించి వీపీ సింగ్ గవర్నమెంట్ తెచ్చినటువంటి దీంట్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు పనిచేశారు. ఆయన తర్వాత
దేవగౌడని ప్రైమ్ మినిస్టర్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందుకోసం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ చిల్లరగా మాట్లాడినా, చిల్లర రాజకీయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఈ చిల్లర వ్యవహారాలు చేసే అలవాటు లేదు, చేయం కూడా. అందుకోసం అంతకన్నా ఎక్కువ ఆ షర్మిల గారి మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ ఎవరిష్టం వాళ్ళది. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీలోకి వెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కామెంట్ చేయకూడదు. కాకపోతే ఈ బాణం అనేటటువంటి నింద వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అనూహ్య రీతిలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష బాధ్యతల్ని షర్మిలాకు అప్పచెప్పడం, ఆమె ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించడం అన్నది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా వైసీపీలో ఒక వణుకు పుట్టిన నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం చేసినటువంటి అధిష్టాన ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతుంది? ఒక సీనియర్ నాయకుడు రాజకీయ పరిణామాలు అనేటటువంటిది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుకి ఓట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అనేటటువంటి దీనికి రీచ్ అయిపోయారు. మైండ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, మరి నోటిఫికేషను అదేవిధంగా దానికి ముందు షెడ్యూల్ వస్తే ఈ కూటమి అభ్యర్థుల్ని నిర్ణయించుకుంటూ ముందుకు పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకునే స్థితి ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. మీరు అడిగినటువంటి ప్రశ్నకి అభ్యర్థులు ఎవరు ఉండాలి అనేటటువంటి లిస్టు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. అదేవిధంగా మిత్రపక్షమైనటువంటి జనసేనతో ఏ సీట్లు ఎక్కడ చేయాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలనేది కూడా పండగ రోజున కూడా కూర్చొని చర్చించుకునేటటువంటి విషయం మీరు అందరూ బయటికి చెప్పారు. అందువల్ల అన్నీ ఎప్పుడు ఏదొచ్చినా దానికి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలో ఆ పని చేసేటటువంటిది 42 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటిది, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, మళ్ళీ 5 ఏళ్ళు కాబోయే ముఖ్యమంత్రిగా ఆయనకంటూ ఒక విజన్ ఉంది, ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళి అన్నీ సజావుగా జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం వస్తుంది. మిగతావే ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టుకుంటారు, ఏ పార్టీలోకి ఎవరు వెళ్ళారు ఏంటి అనేటటువంటిది మనకు అనవసరం. మాకు ఉండేటటువంటిది మా తెలుగుదేశం జనతా పార్టీకి, మన జనసేనకు ఉండేటటువంటి పొత్తులో భాగంగా మేము వస్తే ప్రజలకి మంచి చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పేద ప్రజలందరికీ కూడా ఈ విధమైనటువంటి సంక్షేమాన్ని చేస్తాం. గతంలో చేసున్నాం, ఇప్పుడు చేయబోతున్నాం. ప్రతిదానికి ఒక లెక్క ప్రకారం, పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించడానికి యువతని, మహిళల్ని, రైతుల్ని, అదేవిధంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాల్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, వాళ్ళ సంక్షేమం ఏ విధంగా చేయాలి అనేది ఓ ప్రణాళిక ఆల్రెడీ తయారై ఉంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టో ఇచ్చారు, మిగతా మెయిన్ మేనిఫెస్టోను కూడా ఇస్తూ ఎన్నికలకు వెళ్తాం. తప్పకుండా ప్రజాసేవ చేయటానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టుకొని రెడీగా ఉన్నాం. ఓటర్ లిస్ట్ ఫైనల్ జాబితా విడుదలైంది. ఎన్నికల కమిషన్ మాత్రం రాష్ట్రంలో అధికారులు ఈరోజు అధికార పార్టీని కొంగు కాసి దొంగ ఓట్లు చేర్పించడం, ఐఏఎస్ కలెక్టర్ల మీద కూడా చర్యలు చేపట్టడానికి ఎక్కడా వెనకాడలేదు. సో ఈ ప్రక్రియ రేపు ఎన్నికల్లోనూ ఇంకా ఏమైనా లోవెల్తులు ఉంటే అవి మీకు ఏమైనా హాని జరిగే పరిస్థితి ఉందా? అధికారులకు కూడా, ఈసీకి కూడా దొరకనటువంటి ఒక దొంగ ఓట్ల ప్రక్రియ చాలా ప్రయత్నం ఆఫీసర్లు చేస్తున్నారు, చేయాలి, ఇంకా చేయాలి. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి, ప్రజాస్వామ్య వ్యతిరేక అయినటువంటి ప్రభుత్వం. దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటిది మనకు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం కాబట్టి, మరి ఇప్పుడు అదేవిధంగా తిరుపతి ఎన్నికల్లో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ 76 ఏళ్ళలో మొదటిసారి. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా అది ఏం జరుగుతుందో తెలియదు. వీటన్నిటికీ ఎవరు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఆఫీసర్లు బయటకు రాలేక భయపడి, లేదు ఇంకేమో ఏం చేస్తున్నాడో ఆయన ఏంటో తెలియదు కానీ భయపెట్టి తప్పుడు కార్యక్రమాలు చేయిస్తున్నాడు కాబట్టి ఆఫీసర్ని మరి తిరుపతి ఎలక్షన్లో చేసిన తప్పులకి సస్పెన్షన్ వచ్చింది. అదేవిధంగా ఇంకొక ఆయనకి నోటీస్ కూడా ఇచ్చారు అని అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ఆయన ఇంకా పూనుకుంటాడు అనేటటువంటిది ఆఫీసర్లో ఉంది. ఇంకా చేయాల్సినటువంటి పని ఉంది అని చెప్పి నేను ఫీల్ అవుతాను. చూస్తే ఆల్రెడీగా తుది జాబితా, ఓటర్ల జాబితా వచ్చేసి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎక్కడికక్కడ మా వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి జాబితాలని ఎవరు విలేజ్లో వాళ్ళకి పంపిస్తున్నాము. వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి పంపించారు. అక్కడి నుంచి ఇంకా ఎమ్మెల్యేస్, అదే నియోజకవర్గాలకు, పొలిటికల్ నియోజకవర్గాలకు వస్తాయి. అక్కడి నుంచి మండల స్థాయికి, ఇక్కడి నుంచి వీటన్నిటిని కూడా చూసి అందులో ఏమున్నా వాటిని మళ్ళీ ఫిర్యాదు చేయమన్నారు. చేసే కార్యక్రమం మాకు అది సెపరేట్గానే జరుగుతుంది. దానికి ఒక వింగ్ ఉంది కాబట్టి ఇప్పుడే మీరు చూశారు, పోలీసు చూస్తున్నాడు. అందువల్ల మొదటి నుంచి కూడా మా నియోజకవర్గంలో శ్యామ్ కానీ, అదేవిధంగా మిగతా పెద్దలు కానీ, పోలీస్ కానీ అందరూ దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మా వరకైతే మేము సేఫ్గానే ఉన్నాం. ఎక్కడ ఏ అవకాశం ఈరోజు ఒక జడ్జికి అంటే డైమండ్ తొడిగినటువంటి 2 కోట్ల రూపాయల వాచ్ని ముఖ్యమంత్రి టీడీపీ కొంతమంది శ్రేణులతో బహుమతిగా ఇచ్చారు. ఈ విషయం వీటి మీద ఇటు పబ్లిక్గా మాట్లాడటం వీటివి అది మీరు ఆలోచించి మీరు మీ కథనాల్లో మీరు వాటిని ఇన్స్టిగేటివ్ జర్నలిజం అని ఒకటి ఉంటుంది, అందులోకి మీరు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తే కనుక 2024లో జనసేన టీడీపీ పొత్తుల వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం ఆహ్లాదకరమైనటువంటి ఒక జాబితా బయటకు వస్తుంది. ఎవరు అభ్యర్థులైనా కూడా 2 పార్టీ శ్రేణులు కలిసి ఈరోజు గెలిపే ధ్యేయంగా ఈరోజు ముందుకెళ్తారు. ఏదైతే షర్మిల పర్యటన విషయంలో ఏ పార్టీకి స్టాండ్ ఉంటుంది, అది చంద్రన్న వదిలిన బాణం అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రం ఒక ఆరోపణ మాత్రమే. ఈ విషయంలో మాత్రం ఎవరు విధేయతకు వారికి వదిలిపెడుతున్నాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల నమోదు విషయంలో అధికారులు అధికార పార్టీ కొంగు కాసిన విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గమనించి ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు నోటీసులు జారీ విషయంలో రాష్ట్రంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్చారనే విషయం తేటతెల్లైంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆల్రెడీగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు అనతి కాలంలో ఉందని కళా వెంకటరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.